హలో రా యాడుండారు? నమస్తేనా. నమస్తే. కాదన్నా మా దగ్గర మంచి పొట్టెళ్ళు ఉన్నాయి. నేనేం చేయాలా? కాదన్నా చూద్దురా అన్న, బాగున్నాయి. మీకు ఏదైనా జాతరలకు కానీ ఏదైనా యాట్ల కొట్టుకు కానీ బ్రహ్మాండంగా పనికొస్తాయి. చూద్దురా అన్న, ఒకసారి చూద్దురా. ఉద్దరుగా ఇస్తావా? ఉద్దరుగా ఇస్తావా? ఉద్దరుగా ఎందుకు ఇస్తానా? నేను వ్యాపారం చేసుకునేవాడిని. మళ్ళీ దావలో నేను ఆడుకో పోతా అంటే అట్లా కాదన్నా, ఊరినే చూడు. నీకేమి చూడు, మంచివి సింధనూరు అంట. మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. నువ్వు చూద్దురా ఒకసారి, చూడన్నా చూడు. ఏంటి అట్లా చేస్తావు అన్న? అన్న ఒకసారి నువ్వు ఊరిని చూసిపోదురా అన్న. నీకేమి నేను వద్దురా, నువ్వు కొనొద్దురా. నీకేమి ఊరిని చూసిపోదురా. నీ పేరు ఏం పేరు? మస్తాన్ నా పేరు. ఏం మస్తాన్ నా పేరు. ఏం పని చేస్తావు? నేను గొర్రెలాపురమే. పనికి మళ్ళీ నా ఊరిని చూసిపోనా? నీకేమి రా చెప్తా. అట్లా కాదులే, నువ్వు రా చెప్తావు. చూసిపోదురా అన్న, నువ్వు చూసిపోదురా అన్న. రా, ఇదిగో ఈ పొట్టేలు చూడు ఎట్లుంది. రా అన్న నువ్వు. వారేని చూడు ఎట్లుంది చూడు. ఈ పొట్లే 100 కేజీలు ఉంటుంది. ఇది ఏందనుకుంటున్నావు? చూడు నా నువ్వు పొట్లి. తీరా నువ్వు బలవంతంగా నన్ను. బలవంతం కాదు నా, చూడు 100 కేజీలు పడుతుంది. ఏందనుకుంటున్నావు ఇవి? సర్లే, ఎంత ఇల్లా? ఎంత ఇల్లా? 50,000 50,000 కాదురా, ఇట్లా రా. ఇప్పకరా నువ్వు, ఇటుకి రా నువ్వు. కాదురా, నువ్వు నన్ను పిలుచుకొచ్చినా, నేను నీ దగ్గరికి వచ్చినా అన్న. మంచి పొట్టెలు, నువ్వు పొట్టెలు చూడు. బాగుందిరా. 200 కేజీలు పడుతుంది. అది ఏందనుకుంటున్నావు? పొట్లు బాగుంది, నువ్వు బాగలేవు. పొట్లు బాగుంది, నువ్వు బాగలేవు. 200 కేజీలు పడుతుంది. నీకు ఎడ దొరుకుతుంది నా? నేను ఆడుకో పోతాండారా సతాయిద్దు. అట్లా కాదు నా, చూడు ఇదిగో నీకు దండిగా చూడు పొట్టెలు. ఇది పొడుస్తుంది. డబ్బులు ఇచ్చి పొడిపించుకోవాలా నేను? నువ్వు పొట్టెలు కొన్నావు అనుకో, నీకు పవర్ బ్యాంక్ ఫ్రీ. పవర్ బ్యాంక్? ఏం పవర్ బ్యాంక్ ఏందిరా? ఇది కొత్తగా చెప్తాండావు. అవునా? నువ్వు కొను, నీకు చెప్తా. నీకే ఇస్తా. నీకే సర్లేరా, 30,000 ఇస్తావు. 30,000 దీనికేనా? నువ్వు పవర్ బ్యాంక్ అన్ని చూపిస్తేనే ఇస్తా. నీకు పవర్ బ్యాంక్ నీకే ఇస్తా. నేనేం చేస్తా? 30,000 ఇస్తావు. 30,000 కాదు, 40,000 అన్నా చేసుకోను అక్కడ. లే, నేను పోతా. ఇంకా వద్దులే. సర్లేనా, 40,000కి ఇచ్చే తీసుకో. పవర్ బ్యాంక్ ఇదిగో ఒక నిమిషం ఉండు. ఇదిగోనా పవర్ బ్యాంక్ ఫ్రీ. ఇదిగోనా పవర్ బ్యాంక్ ఫ్రీ. గబ్బు నా కొడక, అది పవర్ బ్యాంక్ అమ్మాయి. గబ్బు నా కొడక, అది పవర్ బ్యాంక్ అమ్మాయి. గబ్బు నా కొడక, దీంతో నాకు సంసారం చేయమన్నావా? నువ్వు కాదని ఇంకా పొట్టెలు తీసుకొని నువ్వు ప్రతిదానికి ఇట్లా అపార్థం చేసుకుంటావు. కాదు, పొడిసినది పక్కకన్నా రా నువ్వు. లే, నువ్వు నన్ను ఆడ ఇట్లా ఇరికిస్తావి. నేను పని మీద పోతా అంటే లేదులే, నువ్వు తీసుకున్న మాట. ఈ పక్క రా, నువ్వు మళ్ళీ ఏంటికి ఇబ్బంది పడతావు. ఈ పక్క రా చెప్తా. నా పవర్ బ్యాంక్ ఒకటే కాదు, దీనికి సెన్సార్లు ఉన్నాయి, యాంటీలాలు ఉన్నాయి. ఏందనుకుంటున్నావు? ఈ పొట్టేలే చాలా వెరైటీ పొట్టేలు. ఇది సెన్సార్లు ఎందరో కొత్తగా చెప్తాండవు. యాడుంటాయి? ఇదిగో కండ్లు చూడు ఎట్లున్నాయో. ఏంది 1000 కిలోమీటర్లు కనపడతాయి దీనికి. 1000 కిలోమీటర్లు. కాదురా, అవి సెన్సార్లు కాదురా, కండ్లురా. కండ్లేనా? మేము అట్లా పిలుస్తాం కానీ దాన్ని. ఇవి యాంటీనాలు ఉన్నట్లు. ఏందనుకుంటున్నావు? ఇంకా ఏముండేరా నీ దాంట్లో? నాకు అర్థం కాలే. ఏమేమి స్పెషాలిటీ ఉండే దీంట్లోనా? ఇంకంతేలన్నా, ఇంకేంటుండయి. ఖచ్చితంగా నీకు 200 కేజీలు మటన్ ఖచ్చితంగా పడుతుంది దీంట్లోనా. 200 కేజీలు తక్కువే లేదు చూడు. అవునా? కాయలు దీనికే 2 ఉన్నాయినా? 2 ఉన్నాయి దీనికే. 2 ఉన్నాయి, తీసుకో. గబ్బు నా కొడుకున్నట్లు మంచి పొట్లు అమ్మినావు. అవై పోగడా నాన్న. కాదు, నువ్వు సగం డబ్బులు ఇచ్చింది. ఇంకా నువ్వు సగం డబ్బులు ఇలా సరిపోయి 30,000 నేను అడిగింటేది. 40,000 కదా నా? కోపడదు చెప్తాను, కిందేసి తొక్కుతాను. అట్లే లేదు, నా డబ్బులు ఎనికి పోయి. నీ సెన్సార్లు వద్దు, నీదేంటి వద్దు. పవర్ బ్యాంక్ నీకు ఎవరిస్తారనా? నా పవర్ బ్యాంక్ నీకు ఎవరిస్తారనా? ఏందన్నా రాయికి తీసుకుని తలకాయని పగలు కొట్టాను. ఇది ఇంటికి పంపి. సరేనా, పంపిస్తా. ఏంది వస్తుంది వేసుకొని పోయాకి? భుజాన్ని వేసుకొని పోనా? వద్దు. భుజాన్ని ఎట్లా సపోతారా? లేదురా, నేను భుజాన్ని వేసుకొని వచ్చేదో ఆటోలో పంపించేది. ఏమొద్దు, ఆటోలో పంపి. సర్లేనా? కాదు, ఆటోకు 1000. కాదు, ఆటోకు 1000. ఆటోకి 1000. దీన్ని ఎత్తకపోతే తెలుస్తుందిరా నీకు? నో, అది పిల్ల. ఇంకా నువ్వు దూడది. దీన్ని నేను సాక్కుంటా పోరా. నా పెట్టుకోబడేది పిల్లనే. పొట్లు ఇంకా మన దగ్గరే ఉంది.
ఆ అప్పకి ఆటోలో ఎత్తిర్లంట. నేను ఎప్పుడు ఎత్తిచ్చేది? ఓనర్ వచ్చే లోపల నేను వెళ్ళిపోతే గినా ఆ అప్పకి పొట్లే నాకు లెక్కే సరిపోపో. ఈ ఫామ్ వీళ్ళదేనండి, ఎంఎస్ షీ ఫామ్ అని చెప్పేసి. మంచి మంచి పొట్టేలు దొరుకుతాయి, సింధనూరు పొట్టేళ్ళు, అవేవో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దీని గురించి అన్న చెప్తారండి మీకు. నమస్కారం అండి. మన దగ్గర అన్ని సింధనూరు, కుంకుంపల్లి, అమీన్గఢ్ లాంటి కర్ణాటక నుంచి మనం తెచ్చి పొట్టేళ్ళు ఇక్కడ ఫీడింగ్ చేసి అమ్ముతున్నామండి. బక్రీద్ మరియు మన పెళ్ళిళ్ళ ఫంక్షన్కి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం మీట్ సప్లై చేస్తున్నామండి. ప్రతి 365 డేస్ మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి పొట్టేళ్ళన్నీ. ఇదిగో సంవత్సరం పొడుగునా మీకు ఏ జాతర ఉన్నా, పండగ ఉన్నా, పబ్బం ఉన్నా, పెళ్ళున్నా, ఏదున్నా సరే ఇదిగో ఎంఎస్ షీఫాము అన్నది చాలా అగ్గవకి ఇస్తాడు. మంచి పొట్టేళ్ళు కర్ణాటక నుంచి తెప్పించండి, తీసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి, అంతే. రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది, మీరేం ఆలోచన చేసే పని లేదు. ఎందుకంటే ఇతను ఆర్గానిక్తో పెంచుతున్నాడు. ఇక్కడ గడ్డి, తర్వాత శనగ పొట్టు మరియు దీనికి దానా అండి, పొద్దున్నే మనం మొక్కజొన్న, జొన్నలు, సద్దలు, ఉలువలు ఇలాంటివన్నీ వేస్తున్నామండి. మామూలు పొట్టేళ్ళని పెంచుతారండి అందరూ, పచ్చిగడ్డికి మేతకు బయటికి పంపేయడం అలా కాదండి. మన దగ్గర పొద్దున్న నుంచి షెడ్లోనే ఉంటాయి. షెడ్లోనే ఇక్కడే మనకు తిరగడానికి ప్లేస్ ఉంది, ఇక్కడే వదిలింటాము. ఇలాంటి హైజెనిక్ ఫుడ్ ద్వారా మనము బ్రీడింగ్ చేస్తున్నామండి. బాగా బలంగా ఉంటుంది రండి అంతా. మీరు ఇక్కడ చూసినప్పుడు కూడా మేమేం చెప్పినామో అదే ఉంటుంది. ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ వీడియో, మాకు నచ్చి మేము చేస్తున్నాం అంతే. ఒక వీడియో తీసుకోవడానికి వచ్చాము, దాంతోపాటు పొట్టేలు బాగున్నాయి, మాంసం కూడా చాలా బాగుంటుందంటే మేము పొట్లు తీసుకున్నాం ఇందాకే, అందుకోసం మీకు చెప్తున్నామండి అంతే. ఓకే, నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.